ఈరోజు దేవుని వాగ్దానము, యెహోవా నీకు సమృద్ధిగా మేలు కలగచేయును. హల్లెలూయా. యేసు ప్రభువారు ఏ కొదువ లేని దేవుడు. ఆయన సర్వాధికారి, సర్వ సంపన్నుడు, శ్రీమంతుడైన దేవుడు. ఎవరైతే ఆయన యొద్దకొచ్చి ఆయన మాటకు లోబడతారో వారు చేసే జాబ్స్లో, బిజినెస్లో, స్టడీస్లో, వారి కుటుంబ విషయాల్లో, వారి ప్రయాణాల్లో, వారి ఇంటిలో సమృద్ధిగా మేలు కలగ చేస్తారు. ఒకవైపేమో అప్పులు, ఇంకోవైపేమో తక్కువ జీతం, కుటుంబ పోషణ ఎలా అని చెప్పి బాధపడుతున్నారా? మీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉంటుంది అని రాయబడింది. అరణ్యంలో ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు సమృద్ధిగా ఆహారం దయచేశారు. ఆ దేవుడే మిమ్మల్ని కూడా పోషిస్తారు, మీ ప్రతి అవసరాన్ని తీరుస్తారు. దేవుడు సమృద్ధిగా ఆరోగ్యం కలగ చేస్తారని రాయబడింది. మీరు ఏ విధమైన అనారోగ్యం గుండా వెళ్తున్నా యేసు ప్రభు వారికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయన మిమ్మల్ని స్వస్థపరుస్తారు, సంపూర్ణ ఆరోగ్యాన్ని, బలాన్ని దయచేస్తారు. క్రీస్తు ప్రభు పొందిన దెబ్బల చేత మనము స్వస్థత పొందితిమి అని రాయబడింది. ఆయన సమృద్ధిగా సమాధానం కలగచేస్తారని రాయబడింది. మీ హృదయంలో, మీ కుటుంబంలో యేసు ప్రభు వారు తన శాంతిని, తన సమాధానాన్ని అనుగ్రహిస్తారు. దేవుడు సమృద్ధిగా ఆత్మను కుమ్మరిస్తారని రాయబడింది. పరిశుద్ధాత్మతో మనం నింపబడినప్పుడు దేవుని శక్తి, దేవుని ప్రేమ, నిరీక్షణ, దేవుని నడిపింపు మనం పొందుకుంటాం. దేవుడు సమృద్ధిగా తన కృపను చూపిస్తారని. దేవుని కృప ఎత్తైనది, దేవుని కృప మనకి చాలింది, మనలను విడిచిపోనిది. ఆ రోజు నోవాహు గారి మీద, దావీదు గారి మీద, దానియేలు గారి మీద, ఎస్తేరు గారి మీద, మరియమ్మ గారి మీద ఏ కృప అయితే దేవుడు కనపరిచి వారిని హెచ్చించారో అదే కృపను దేవుడు మన మీద సమృద్ధిగా కుమ్మరిస్తారు అని. మనము ఇలాగూ అన్ని విషయాల్లో సమృద్ధి అనుభవించాలంటే ఏం చేయాలి? బైబిల్లో రాయబడింది, మన హృదయంలో దేవుని వాక్యం సమృద్ధిగా ఉండాలి అని. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని మనం చదవాలి, మన హృదయాన్ని దేవుని వాక్యంతో నింపుకోవాలి. అప్పుడు దేవుని సమృద్ధి మనం అనుభవిస్తాం. రెండోదిగా, దేవుని పని కోసం మనం సమృద్ధిగా ఇవ్వాలని. సమృద్ధిగా విత్తిన వారు సమృద్ధి అయిన పంటకు వస్తారు. దేవుని విషయమై మనం సమృద్ధిగా ఇచ్చినప్పుడు దేవుడు మన జీవితంలో సమృద్ధిని అనుగ్రహిస్తారు అని. హల్లెలూయా. ఈ వాగ్దానం విశ్వాసం ఉంచండి. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, జీవం గల దేవా, యేసయ్య, ఇంతవరకు మాకు తోడై ఉండి మమ్మల్ని కాపాడి ఈ రోజు మీ సన్నిధిలో ఉండే భాగ్యాన్ని మాకు దయచేసినందుకు ప్రభువా మీ కృతజ్ఞత ఆస్తులు తెలియచేస్తున్నాం ప్రభువా. యెహోవా నీకు సమృద్ధిగా మేలు కలగచేయును అని మీరు సెలవిచ్చినదిగా ప్రభువా. ప్రియులు ఎంతమంది అయితే ప్రభువా ఈ ప్రార్థనలు ఏకీవిస్తున్నారో ప్రభువా, వారు చేస్తున్న జాబ్స్ లో, బిజినెస్ లో, స్టడీస్ లో, ప్రయత్నాల్లో, వారి ఇంటిలో, వారి కుటుంబంలో వారికి సమృద్ధిగా మేలు కలగచేయండి అయ్యా ప్రభువా. నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉంటుందని సెలవిచ్చినదిగా ప్రభువా. వారి ప్రతి అవసరమో తీర్చండి అయ్యా ప్రభా. అప్పుల నుంచి వారిని బయటికి తీసుకురండి అయ్యా ప్రభా. వారిని అనేక మందికి ఇచ్చేవారిగా మార్చండి అయ్యా ప్రభా. సమృద్ధి అయిన ఆరోగ్యాన్ని కలగ చేస్తాను అని సెలవిచ్చిన రీతిగా ప్రభా, ప్రియులు ఎంతమంది అయితే అనారోగ్యంతో బాధపడుతున్నారో ప్రభా, యేసు నామములో వారిని స్వస్థపరచండి అయ్యా ప్రభా. వారికి సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి అయ్యా. వారిని లేవనెత్తండి అయ్యా ప్రభా. వారిని బలపరచండి అయ్యా ప్రభా. సమృద్ధిగా ఆత్మను కుమ్మరిస్తానని సెలవిచ్చిన ప్రభా యేసయ్య, మీ ఆత్మశక్తితో వారిని నింపండి అయ్యా ప్రభా. వారిని మీరే సరైన మార్గంలో నడిపించండి అయ్యా ప్రభా. మీ ప్రేమతో, మీ నిరీక్షణతో వారి హృదయాలను నింపండి అయ్యా ప్రభా. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు శక్తి పొందుతారని సెలవిచ్చినదిగా ప్రభా, ఆ శక్తితో వారిని నింపండి అయ్యా. వారి ఇంట్లో ఉన్న, పనిచేసే చోటున్నా, సంఘంలో ఉన్న, ఏ చోటున్నా ప్రభా మీకు సాక్షులుగా బ్రతికే కృపను వారికి అనుగ్రహించండి అయ్యా ప్రభా. సమృద్ధిగా కృప చూపిస్తానని సెలవిచ్చినదిగా ప్రభా. ప్రభా, ఎత్తైన మీ కృప, విడిచిపోని మీ కృప, చాలిన మీ కృప వారి పట్ల, వారి కుటుంబం పట్ల కనపరచండి అయ్యా ప్రభా. ఏ కృప ద్వారా అయితే దావీదు గారిని, ఎస్తేరు గారిని, దానియేలు గారిని, నోహు గారిని హెచ్చించారో, ప్రియులు ఎంతమంది అయితే ప్రార్థనలు ఏకీవిస్తున్నారో వారిని కూడా హెచ్చించండి అయ్యా ప్రభా. ఉన్నతమైన స్థలాల్లో నిలబెట్టండి అయ్యా ప్రభా. సమృద్ధిగా సమాధానం దయచేస్తానని సెలవిచ్చారు కదా ప్రభా. వారి హృదయంలో, కుటుంబంలో ప్రభా సమాధానం సమృద్ధిగా దయచేయండి అయ్యా. ప్రేమను, ఏక మనసును కలగచేయండి అయ్యా ప్రభా. వారు చేసే ప్రతి పనిలో వారికి విజయాన్ని దయచేయండి అయ్యా. వారి ప్రతి మార్గాలు సరళం చేయండి అయ్యా ప్రభా. మీ హస్తం వారికి తోడుగా ఉంచండి అయ్యా ప్రభా. ప్రతి అడ్డుగోడని తొలగించండి అయ్యా ప్రభా. వారి ప్రయాణాలను ఆశీర్వదించండి అయ్యా, సఫలపరచండి అయ్యా. మీరే వారి చుట్టూ కంచిగా ఉండండి అయ్యా. మీ దూతల కాపుదల వారి చుట్టూ ఉంచండి అయ్యా ప్రభా. ప్రభా, వారి కార్యాలు సఫలం చేయండి అయ్యా. మ్యారేజ్ విషయంలో, గర్భఫలం విషయంలో, ఇంటి విషయంలో ప్రభా, ఇంకే కార్యాలు అయితే ఉన్నాయో ప్రభా, వారి కార్యాలన్నింటినీ సఫలపరచండి అయ్యా. వారి కన్నీరు తుడిచి సంతోషంతో వారిని నింపండి అయ్యా ప్రభా. మేము అడిగినవన్నీ పొందుకున్నాం నమ్ముచు యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ ప్రార్థన మీకు ఆశీర్వాదకరంగా ఉంటే ఆమేన్ అని కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. దేవుడు మీకు అన్ని విషయాల్లో
సమృద్ధి కలగచేయునుగాక.